వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు హాట్ టాపిక్లోకి వెళ్తే మొత్తం ఎక్కడ చూసినా కూడా కులగణనతో బీసీలకు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్లు కల్పించడం, మరొక వైపు ఎస్సీ వర్గీకరణ. ముఖ్యంగా మనము ఈ టాపిక్లో ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే ఇవాళ మన పేపర్లు కనుక చూసుకుంటే మాదిగలే వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి ఈ మాలల సంఘం నుండి మాలల జేఏసీ నుండి ఇవాళ వాళ్ళు మాట్లాడినట్టుగా మనం పేపర్లో చూస్తున్నాం. ఇవాళ అది కరెక్ట్ కాదు. మాల సంఘాల జేఏసీ జాతీయ చైర్మన్ జే చెన్నయ్య అలా మాదిగలు ఎవరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉంటే ఉండొచ్చు కాక, చమార్లు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఈ రాష్ట్రంలో మాదిగలు ఎవరు కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా లేరు. ఆ విషయాన్ని మాలల జేఏసీ ఇవాళ గమనిస్తే మంచిది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరు వ్యతిరేకంగా లేరు. తెలుగు రాష్ట్రాలలో వర్గీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాదిగ కూడా లేడు. ఇవాళ ఒకవేళ నా పేరు చెప్పుకొని ఎవరన్నా వినోద్ కుమారు నా పేరు మీద ఇవాళ మాదిగ సంఘాలు కూడా కొన్ని అపోహలు క్రియేట్ చేస్తున్నాయి. నేను మందకృష్ణ గారిని ప్రశ్నించినందుకు మాత్రం మాదిగ వర్గీకరణ వ్యతిరేకించినట్టు కాదు. మందకృష్ణ గారిని నేను కూడా ప్రశ్నించడానికి కారణం ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకోమంటే వారు ఇవాళ కంప్లీట్గా బీజేపీకి సరెండర్ అయింది కాబట్టి ఆ ఒక్క విషయంలో నేను వ్యతిరేకించాను తప్ప వర్గీకరణను వ్యతిరేకించలేదే. ఈవెన్ మాల సంఘాల కాడికి కూడా వాళ్ళు పిలిచిన కాడ వాళ్ళు పిలిచిన దగ్గర కూడా పోయి వాళ్ళని వర్గీకరణను ఒప్పించడానికే ప్రయత్నం చేశాను తప్ప వర్గీకరణ వ్యతిరేకిస్తే ఊరుకోలేదు. అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా మాలలు పెట్టిన మీటింగ్లో పెట్టిన కాడికి ఏమైనా కాడ నేను వర్గీకరణకు 200% అనుకూలమని చెప్పాను, వ్యతిరేకమని ఎక్కడ కూడా చెప్పలేదు, చెప్పను కూడా. సో ఇవాళ నాతో పాటు చాలా మంది కూడా ఎవరు కూడా వర్గీకరణను వ్యతిరేకించట్లేదు. మాదిగలుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా వర్గీకరణను వ్యతిరేకించడం లేదు. కాకపోతే మాలలో కూడా అన్యాయం జరిగిన విధంగా, ఉపకులాలకు కూడా అన్యాయం జరిగిన విధంగా వర్గీకరణను చేయాలని చెప్పేసి నాలాంటి వాళ్ళు భావిస్తున్నారు. మాలలు శత్రువులు కాదు మనకి అని చెప్పి మాత్రమే అంటున్నా. అంటరాని కులాలంతా ఒక్కటే, అంటరాని కులాలంతా ఒకటే. ఇప్పుడు కూడా అంటున్నా అంటరాని కులాలంతా ఒకటే. కులాల వారిగా మేము వేరు కావచ్చు, మా మధ్యలో కంచంపొత్తు మంచంపొత్తు లేకపోవచ్చు, మేము పెళ్ళిళ్ళు చేసుకోకపోవచ్చు, మేము ఒకటిగా అంటే కులాల పరంగా అట్లా అనుకుంటే బ్రాహ్మణులలో లేరు, రెడ్లలో లేరు. మరి రెడ్లలో ఎందుకు అధికారం వస్తుంది? రెడ్లకు వాళ్ళంతా ఒక్కడా? వాళ్ళ దాంట్లో కూడా వర్గాలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో కూడా డిఫరెంట్గా అదిగా ఉన్నాయి. వాళ్ళంతా ఒకటి కాదు, బ్రాహ్మణులంతా కూడా ఒకటి కాదు. వాళ్ళ మధ్యలో పెళ్లి చేసుకోవట్లేదు. అయినంత మాత్రాన వాళ్ళ రాజ్యం కోసం ఒకటిగా ఉండట్లేదా? వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేయడం ఒకటిగా ఉండట్లేదా? అట్లనే అంబేద్కర్ చెప్పినట్టుగా అంటరాని వాళ్ళుగా మేము దళితులంతా ఒకటే, షెడ్యూల్ కులాలంతా ఒకటే. అందుకే షెడ్యూల్ కులాలుగా చేర్చాడు తప్ప మాదిగా అనలే. వాళ్ళ ఒక గ్రూప్స్గా చేశాడు, అక్కడ షెడ్యూల్ కులాలుగా చేశాడు. చేస్తున్న క్రమంలో ఇవాళ మనకి ఏవైతే రావాలనో మన వాటా మనకు పంచుకోవడం తప్పు కాదు. పంచుకునే విధానంలో గతంలో జరిగిన తప్పు ఏంటంటే ఇక్కడ 12% ఉన్న మాదిగలకి 7% వచ్చింది, అక్కడ 12% ఉన్న మాలలకి 6% వచ్చింది. అట్లా అన్యాయం జరిగింది. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ తప్పు. చంద్రబాబు తప్పుల తరగగా వర్గీకరణ చట్టాన్ని చేసింది కాబట్టి సుప్రీంకోర్టు వేసింది. అట్లాంటి తప్పు జరగడానికి వీల్లేదని చెప్పి 2004 నుండి నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కోట్లు కొట్టేయని విధంగా, మరీ ముఖ్యంగా ఒకవేళ ఆలోచిస్తే 371 అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడ ఏ కోర్టు కూడా కొట్టేయదు, జిల్లాను కనుక యూనిట్ చేసుకోగలిగితే. కాబట్టి అట్లా శాస్త్రీయంగా చేయమన్నాం తప్ప ఎక్కడ కూడా వర్గీకరణ వ్యతిరేకించలేదు. బీఎస్పీలో పనిచేసుకుంటూ కూడా వర్గీకరణకు అనుకూలంగా పనిచేసినాం. వర్గీకరణకు వ్యతిరేకిస్తున్న బీఎస్పీని వ్యతిరేకించినాం. ఆ పార్టీలో పనిచేసుకుంటే వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడదు కూడా బీఎస్పీ వ్యతిరేకంగా మాట్లాడినాం. అట్లాంటి మా చిత్తశుద్ధిని ఇలా శంకించాలి అని చూస్తే, నా చిత్తశుద్ధిని శంకించాలని చూస్తే ఊరుకునేది లేదు, ప్రశ్నే లేదు. ఎందుకంటే 100% డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ కాన్స్టిట్యూషన్లోనే ఉంది, రాజ్యాంగంలోనే పంపిణీ న్యాయం అనే సిద్ధాంతం ఉంది. సోషల్ జస్టిస్ ప్రియాంబుల్లోనే ఉంది, సోషల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్ అని. మన అట్లాంటి పరిస్థితులలో ఈ జస్టిస్ జరగాలని కొట్లాడుతున్న వర్గీకరణ న్యాయమైన పోరాటాన్ని ఎవరు వ్యతిరేకించారు? ఇవాళ కానీ చేస్తా అన్న రేవంత్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకించాలి మనం?
మన రాష్ట్రంలో చేయని పార్లమెంట్లో చట్టం చేయని నరేంద్ర మోడీని మనం వ్యతిరేకిస్తలేమి. పార్లమెంట్లో చట్టం చేయాల్సిన నరేంద్ర మోడీ చేయలేదు. దేశవ్యాప్తంగా చేస్తే ఈ సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేది. ఎవరు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. దేశంలో ఆయన చేసే విధి విధానాలు రూపొందించి దేశమంతా అమలు చేసే విధంగా చట్టం చేయగలిగితే అద్భుతంగా ఉండేది. కేంద్ర ఉద్యోగాలు కూడా వచ్చేటివి రాష్ట్ర ఉద్యోగాలతో పాటు. ఇప్పుడు రాష్ట్రం చేస్తే కేవలం రాష్ట్ర ఉద్యోగాలే వస్తాయి. మరి కేంద్ర ఉద్యోగాల సంగతి మాట్లాడి కృష్ణ అవి వద్దా మనకు? అందులో వర్గీకరణ వద్దా? అందులో బాధ్యతలకు లాభం జరిగేద్దా? కాబట్టి ఇవాళ ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నది ఎవరు? ఇవాళ మోడీని పార్లమెంట్లో చట్టం చేయమని చెప్పి 30 ఏళ్ళుగా ఆయన అంటే పార్లమెంట్లో చట్టం కోసం కొట్లాడిన వాళ్ళు ఇవాళ మోడీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇవాళ పార్లమెంట్లో చట్టం చేయమని మోడీని ఎందుకు అడగట్లేదు? మేము రెండు అడుగుతున్నాం. పార్లమెంట్లో చట్టం చేయండి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు చేత కాకపోతే రాష్ట్రాలకు ఎట్లా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, రాష్ట్రాలు చేస్తున్నప్పుడు మీరు అడ్డం ఎందుకు పడతారు? మోడీని సపోర్ట్ చేస్తున్నారు, అడ్డం పడద్దు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఏకసభ్య కమిషన్ వేసిండు. ఇవాళ ఈరోజు ఆయన చట్టం చేయబోతున్నాడు. చరిత్రలో ఈరోజు ఒక హిస్టారికల్ డేగా మాదిగలకు బీసీలకు మిగిలబోతుంది. అదేంటి? ఫిబ్రవరి 4వ తారీఖు, ఫిబ్రవరి 4th చరిత్రలో ఒక రకంగా సామాజిక న్యాయానికి అడుగులు వేస్తుంది చేయబోతున్నది తెలంగాణ ప్రభుత్వము. మరి దాన్ని కొన్ని లెక్కలు తప్పులు ఉండొచ్చు కాదు, దాన్ని కాదనట్లేదు. కొన్ని తప్పులు జరగచ్చు కాబట్టి కాదట్లేదు. ఎందుకంటే పూర్తిగా 100% జరగలే కులగన్న. దాన్ని మేము సపోర్ట్ చేయట్లేదు. 3 లక్షలు తక్కువ మమ్మల్ని చూపెట్టి ఎస్ఎల్ని చూపెడితే మేము తప్పు పడుతున్నాం. కానీ అది ఒక్క సాకు చేసి అది సాకు చూపెట్టి కులగన్నలో తప్పు జరిగినాయి అని చెప్పి సాకు చూపేసి ఎట్లయితే మళ్ళా నెక్స్ట్ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను అట్లా మాట్లాడదలుచుకోలే. సో కులగన్నలలో 56% చూపెట్టిండు బీసీలకు. గతంలో 52% చూపిస్తే 4% ఎక్కువ చూపెట్టిండు ఒక ఓవరాల్గా చూసుకుంటే. కాబట్టి ఎస్సీలు గతంలో 61 లక్షలు, ఇప్పుడు 2014లో ఇప్పుడు 61 లక్షలలో ఇప్పుడు 61 లక్షలు చూపెట్టిండు. గతంలో 64 లక్షలు చూపెట్టి ఇప్పుడు 61 లక్షలు చూపెట్టిండు. అట్లంటే మా దగ్గర తక్కువనే చూపెట్టిండు కదా. సో కాబట్టి ఇవాళ ఆ చిన్న చిన్న తప్పులను చూపించుకొని రాష్ట్రంలో ఒక హిస్టారికల్ డిసిజన్ తీసుకుంటున్న క్రమంలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సిన మనము, నేను కాంగ్రెస్ పార్టీ కాదు, బట్ రేవంత్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? సామాజిక న్యాయం, అంబేద్కర్ ఏ సామాజిక న్యాయాన్ని కోరుకున్నాడో ఆ న్యాయానికి ఒక అడుగులు వేస్తున్నారు. అది 100% ఖచ్చితమైన అడుగని నేను చెప్పను కానీ, బట్ ఒక స్టెప్ అయితే ఇస్తున్నారు. మరి దాన్ని పార్లమెంట్లో ఆయన ఆమోదించాలి, మోడీ ఆమోదించాలి. ఇక్కడ జరిగే చట్టం ఇక్కడ 42% బీసీలకు ఇవ్వాలి, 22% ఎస్సీలకు ఇవ్వాలి, 10% ఎస్టీలకు ఇవ్వాలి, అట్లాగే 10% మైనార్టీలకు ఇవ్వాలి. అలాగే ఇవాళ ఈ బీసీసీకి కూడా ఒక 1% పెంచాలి. 1% ఉంది, వాళ్ళు కూడా పెరిగి వెళ్ళిపోతారు జనాభా. అంటే ఈ రకంగా చూసుకుంటే 85% బహుజనులకు ఇవ్వాలి, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి. 15% ఇట్లా మీరు జనాభా దొంగలు కలిసి పెట్టున్నారు. మీరు 7% అని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే చెప్తే మీరు ఇవాళ 15% చూపెట్టున్నారు తెలంగాణలో. అంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా 15% అని చూపించుకోవడానికి 10% మీకు ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ జస్టిఫై చేసుకోవాలి కాబట్టి మేము 15% ఉంటే 10% అమలు చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మీరు 15% చూపెట్టుకున్నారు. అంటే మీరు పాలకులుగా ఉన్నారు కాబట్టి మీ ఇష్టారాజ్యంగా మీరు చేసుకున్నారు. కానీ తప్పు. 3% ఉన్న వాళ్ళే అగ్రకుల పేదలుగా ఉన్న వాళ్ళు కేవలం 3% ఉన్నారు. కానీ మీరు 7% అదనంగా తీసుకొని మీరు ఇంకా 7% అదనంగా లేని లెక్కలను తీసుకొచ్చి ఇవాళ ఎస్సీలకు తక్కువ చేసి బీసీలకు తక్కువ చేసి అన్యాయం చేసిన మాట మాత్రం వాస్తవం. దీన్ని ఎవరు కాదన్నారు. బట్ అయినా సరే ఇవాళ అంతో ఇంతో 78 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏర్పడి 11 ఏళ్ళ తర్వాత ఒక సామాజిక న్యాయానికి అడుగులు పడేస్తున్నప్పుడు, వర్గీకరణ సమస్య 30 ఏళ్ళ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపెడుతున్నప్పుడు మనం దాన్ని స్వాగతించాలి. 100% రేవంత్ రెడ్డిని ఇవాళ మేము బలపరుస్తాము. వర్గీకరణతో పాటు బీసీలకు 42% వాట కోసం ఆయన వెంట ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. ఐఎమ్ సైనింగ్ అవుట్. జై సామాజిక తెలంగాణ, జై సామాజిక, జై సోషల్ జస్టిస్.